నార్మల్ బ్లౌజ్ని ఈజీగా ఏ విధంగా కుట్టుకోవచ్చు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నానండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ వచ్చేసి నేను హ్యాండ్ పార్ట్ని అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. చూడండి, హ్యాండ్ పార్ట్ని ఒక అంచు అనేది ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా కుట్టు అయితే వేసుకోవాలండి. చూడండి, స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేస్తున్నాను కదా. ఇక్కడ వచ్చేసి నేను పావు ఇంచు మాత్రమే మడిచాను. మరొక హాఫ్ ఇంచ్ వచ్చేసి చేతి పని కానివ్వండి జిగ్జాగ్ కానీ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి చూడండి ఈ విధంగా కుట్టాను కదా. పైకి వచ్చేసి ఒక్క హాఫ్ ఇంచ్ అనేది నేను ఇక్కడ జిగ్జాగ్ అయితే చేస్తానండి. మీరు నార్మల్ కుట్లైన వేసుకోవచ్చు. ఓకేనా, హ్యాండ్ పార్ట్ అయితే కుట్టాం కదా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీకు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్కి కింది వైపు నేను పట్టీ కోసము ఎక్స్ట్రా క్లాత్ ఏమీ తీసుకోలేదండి, అంటే ఫోల్డ్ చేయడం కోసం తీసుకోలేదన్నమాట. దీనికోసం ఎక్స్ట్రాగా క్లాత్ని అయితే నేను కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి బ్లౌజ్ పీస్ కట్ చేయగా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, అంచు ఉన్న సైడ్ అయితే ఇక్కడ క్లాత్ని కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని చూడండి, మిడిల్ పార్ట్లో ఈ విధంగా జాయింట్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా జాయింట్ చేసిన తర్వాత చూడండి, ఈ విధంగా నడుముకి కింది వైపున మనము దీన్ని ఈ విధంగా పెట్టి స్టిచ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చూడండి, నేను 1 ఇంచ్ కంటే కొంచెం ఎక్స్ట్రాగానే క్లాత్ అయితే తీసుకున్నానండి. నడుము పట్టీ కూడా మనకి కొంచెం వెడల్పుగా ఉంటే బాగుంటుందన్నమాట. మరీ చిన్నగా ఉంటే మనకి బ్యాక్ సైడ్ అంతా బాగా అనిపించదండి. ఈ విధంగా మనము 1.25 ఇంచుల వరకు నడుము పట్టీ అనేది కుట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ విధంగా స్ట్రైట్గా కుట్టు వేసాను కదా, మరలా పైకి తిప్పేసుకొని ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను అనమాట. ఈ విధంగా వేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఈ విధంగా కుట్టుకున్నాం కదా, ఈ విధంగా లోపల వైపుకి ఫోల్డ్ చేసి మనము జిగ్జాగ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి చూడండి, మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేయడం కోసము నేను చూడండి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. మన చేతి 4 వేల కొలత దగ్గర ఒక టక్స్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని చూడండి, ఈ టక్కు దగ్గరికి మిడిల్ మార్కింగ్ అయితే వస్తుందన్నమాట. అంటే మనకి మిడిల్ డాట్ అనేది వస్తుందండి. చూడండి, ఇది వచ్చేసి హుక్ పట్టీ సైడ్ అనమాట. ఈ విధంగా హుక్ పట్టీ సైడ్ మన చేతి యొక్క 4,000 వెడల్పు అనేది మెయిన్ డాట్ వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా సైడ్ డాట్ చూడండి, క్లాత్ని మరీ హాఫ్ కాకుండా కొంచెం కింది వైపుకి ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా సైడ్ డాట్ అనేది వేసుకోవాలి. చంకలో డాట్ కూడా చూడండి, చంక వైపు ఈ విధంగా క్రాస్గా ఫోల్డ్ చేసుకొని చంక వైపు డాట్ కూడా వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా చూడండి, మనకి ఒకవైపు ఈ విధంగా డాట్స్ వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి కాజా పట్టీ సైడ్కి అండి. కాజా పట్టీ సైడ్కి వచ్చేసి మనకి 3 వేల వెడల్పు అయితే సరిపోతుంది. ఏంటంటే మనము 4 వేల వెడల్పు అనేది మనం కట్ చేసుకున్నాం కదా, దానికి వచ్చేసి మనం ఒక పావు ఇంచ్ అనేది లోపల వైపుకి ఒక డాట్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత సైడ్ డాట్ కూడా కుట్టుకుంటున్నాను. అదేవిధంగా చంక వైపు డాట్ కూడా, ఈ డాట్స్ కూడా చూడండి మనకి డాట్కి మధ్య 1.25 ఇంచులు అనేది ఉండేటట్లుగా చూసుకుంటే మనకి సరిపోతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుంటున్నాము. ఇది వచ్చేసి నేను కటింగ్ ప్రాసెస్లో ఏం కట్ చేయనండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే కట్ చేసుకుంటాను అనమాట. ఈ విధంగా క్లాత్ని తీసుకోవాలన్నమాట. ఈ యొక్క క్లాత్లో లోపల వైపు నేను స్టిఫ్గా ఉండటం కోసమే యూనిఫామ్స్కి వస్తూ ఉంటాయి కదండి క్లాత్లు, వాటిని అయితే పెట్టి ఈ విధంగా స్టిచ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ ఎలాంటి మెజర్మెంట్స్ లేకుండా నార్మల్గా క్లాత్ని అయితే తీసుకున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా నేను రెక్టాంగిల్ షేప్లో క్లాత్ని తీసుకున్నాను. పొడవు వచ్చేసి మనకి 11 ఇంచెస్ వరకు ఉండేటట్లుగా చూసుకోవాలి. హైట్ వచ్చేసి మనకి చూడండి ఈ విధంగా ఒక 7 ఇంచెస్ వరకు ఉండేటట్లుగా చూసుకొని ఈ విధంగా తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఈ విధంగా ఎలాంటి కొలత లేకుండా నార్మల్గా నేను ఈ విధంగా షేప్ బెల్ట్ని అయితే కట్ చేసుకుంటానండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి సరిపోతుంది. మీకు కొలతలు కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా మెజర్మెంట్స్ తీసుకోవాలో చెప్తాను అనమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఫస్ట్ వచ్చేసి ఒకటైతే నేను బాడీ పార్ట్కి అటాచ్ చేసుకుంటున్నాను. అంటే ఒక ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఈ షేప్ బెల్ట్ని అయితే అటాచ్ చేశాను. ఇది వచ్చేసి మనకి హుక్ పట్టీ అనమాట. నెక్స్ట్ చూడండి, ఇది వచ్చేసి కాజా పట్టీ. కాజా పట్టీ వచ్చేసి చూడండి, మనకి పై వైపు నుంచి కింది వైపుకి స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటామండి. అంటే ఫ్రంట్ పార్ట్కి పై వైపు నుంచి కింది వైపుకి ఈ యొక్క షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకున్న సైడ్ వచ్చేసి మనకి కాజా పట్టీ అనేది వచ్చేసిద్ది అనమాట. ఓకే, ఈ విధంగా పెట్టి పైన ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటే మనకి 2 సైడ్స్ కూడా షేప్ బెల్ట్ అనేది కుట్టేసుకున్నట్టే అనమాట. ఇక్కడ వచ్చేసి చూడండి, మనం నెక్ పీస్ అనేది ఉంటుంది కదా, నెక్ పీస్ని మనము కాజా పట్టీ కోసం అయితే కుట్టుకోవచ్చండి. ఇది కొంచెం క్లాత్ అనేది వెడల్పు ఉంటుంది కాబట్టి ఇది మనకి కాజా పట్టీకి సరిపోతుంది. ఓకేనా, ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి 5 వైపుకి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. మనకు వచ్చేసి 1 ఇంచ్ వెడల్పు ఉండేటట్లుగా చూసుకొని ఈ విధంగా పై వైపుకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలండి. చూడండి, ఈ చివరి అంచును మనము స్ట్రైట్గా కుట్టు అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకొని కింద రఫ్ లాగా ఇచ్చేసుకుంటే మనకి కుట్టు అనేది ఊడకుండా ఉంటుంది. నెక్స్ట్ రెండో కుట్టు కూడా వేసుకోవాలి. ఓకేనా, చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఎంత బాగా వచ్చేసిందో మీకు ఫినిషింగ్ అనేది తెలియాలంటే దీనికి చూడండి, ఇక్కడ క్లాత్ అనేది పెట్టుకొని చూసుకోవాలన్నమాట. ఈ విధంగా క్లాత్ని రౌండ్గా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా పెట్టుకుంటే చూడండి, మనకి ఫ్రంట్ పార్ట్ ఫిట్ అయినప్పుడు ఈ విధంగా ఉంటుందని తెలుస్తుంది. అదేవిధంగా స్పాంజ్ని అయినా సరే పెట్టేసుకొని చూసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, మనకి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి రెండో ఫ్రంట్ పార్ట్ సైడ్ ఇక్కడ మనము హుక్ పట్టి స్టిచ్ చేసుకోవాలి కాబట్టి దీనికోసము మనము
ఒక 1 ఇంచ్ వెడల్పు ఉండేటట్లుగా క్లాత్ని అయితే తీసుకోవాలండి. చూడండి నేను ఇక్కడ ఈ విధంగా డబల్ ఫోల్డింగ్లో వేసుకొని ఈ క్లాత్ని అయితే తీసుకుంటున్నానండి. ఈ విధంగా కుట్టేసిన తర్వాత చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసిన తర్వాత చూడండి పై వైపున ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను అనమాట. ఈ పట్టీ వచ్చేసి మనకి ఒక 1/2 ఇంచ్ అనేది ఉండేటట్లుగా చూసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి మనకి హుక్ పట్టీ కూడా రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ 2 కూడా కుట్టేసుకున్నాం కదా, ఇది కూడా చూడండి ఒకసారి మీకు చూపిస్తున్నాను. మనకి ఎంత బాగా ఫిట్టింగ్ అనేది వచ్చేసిందో. మనకి బ్లౌజ్ బాడీ మీదకి వెళ్ళినప్పుడు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఇక్కడ వచ్చేసి మనము బ్యాక్ ఫ్రంట్ 2 కూడా షోల్డర్స్ జాయింట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా చూడండి షోల్డర్ పార్ట్స్ 2 కూడా కుట్టేసుకోవాలన్నమాట. అదేవిధంగా రెండో వైపు కూడా 2 షోల్డర్లు కలిపి ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి చూడండి ఈ విధంగా 2 కుట్లు అనేది వేసాను కదా, వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నెక్ పట్టీ అనేది స్టిచ్ చేయాలన్నమాట. ఈ నెక్ పట్టీ కుట్టడం కోసము క్రాస్గా ఉన్న క్లాత్ని అయితే తీసుకోవాలండి. 1 ఇంచ్ వెడల్పులో ఈ విధంగా క్రాస్ క్లాత్ని అయితే తీసుకొని వీటిని జాయింట్ చేసుకోవాలి. చూడండి మనకి నెక్కి ఎంత అయితే పడుతుందో అంత మనము క్రాస్ పీస్ని అయితే తీసుకోవాలి. తీసుకొని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి క్రాస్గా ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత దీని నెక్కి మనము ఈ విధంగా చూడండి ఇక్కడ చివరి అంచున లోపల వైపుకి కొంచెం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకొని చూడండి నెక్ చుట్టూతా కూడా మనం ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ ఖర్చు అనేది పెట్టుకొని నెక్ చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ క్లాత్ ఎక్స్ట్రాగా ఉంది కదా, దీన్ని కట్ చేసుకోవాలన్నమాట. నెక్ చుట్టూ కూడా మనం ఈ విధంగా టక్స్లు అయితే ఇచ్చుకోవాలి. ఈ విధంగా టక్స్లు ఇవ్వడం వల్ల మనకి నెక్ షేప్ అనేది బాగుంటుందండి. ఓకే, ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ చూడండి లోపల వైపుకి మనము ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. మనము ఖర్చు ఎంత అయితే పెట్టామో అంత లోపల వైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా మనము నెక్ చుట్టూ కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత మనకి ఈ లోపల వైపు క్లాత్ ఉంటుందండి, ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా నీట్గా అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేయాలి. నెక్స్ట్ ఇవన్నీ కూడా నేనైతే జిగ్జాగ్ చేసేసుకొని తీసుకొస్తానండి. చూడండి హ్యాండ్ పార్ట్కి జిగ్జాగ్ చేశాను, అదేవిధంగా బ్లౌజ్ యొక్క నెక్ పార్ట్కి నడుము దగ్గర మొత్తం కూడా జిగ్జాగ్ చేశాను అనమాట. ఇలా కాకుండా హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పార్ట్ అనేది జాయిన్ చేయాలి కాబట్టి చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్ట్రాగా క్లాత్ ఏమైనా ఉందేమో చంక వైపు చూసుకొని నీట్గా కట్ చేయాలన్నమాట. కట్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ పార్ట్ని జాయిన్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్ పార్ట్ అనేది జాయిన్ చేసుకునేటప్పుడు చూడండి హ్యాండ్ పార్ట్ని మనము మిడిల్ అనేది చూసుకోవాలండి. షోల్డర్ పార్ట్ మిడిల్లో మనము హ్యాండ్ యొక్క మిడిల్ చూసుకొని ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత మరలా రెండో కుట్టు అయితే వేసుకోవాలి. ఈ విధంగా నీట్గా కుట్టుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా చూడండి కుట్టు అయితే నేను కుట్టు మీద కుట్టే వేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి స్టిఫ్గా ఉంటుంది. ఈ విధంగా కుట్టాను కదా, చూడండి మనకి ఎంత బాగా వచ్చిందో. సేమ్ అదేవిధంగా రెండో వైపు కూడా ఈ విధంగా ఈక్వల్గా కట్ చేసుకొని మనము నీట్గా చూసుకొని ఇక్కడ హ్యాండ్ జాయింట్ అయితే చేసుకోవాలి. ఈ హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు కూడా చూడండి క్రాస్ తీసింది వచ్చేసి మనము ఫ్రంట్ సైడ్కి ఉండేటట్లుగా చూసుకొని కుట్టుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ ఈ విధంగా చూడండి మిడిల్లోకి వచ్చేసరికి మనకి హ్యాండ్ యొక్క మిడిలే రావాలి. ఈ విధంగా చూసుకొని మనము కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. 2 కుట్లు అనేది కంపల్సరీ వేయాలండి. ఈ విధంగా 2 కుట్లు అనేది వేసేసుకుంటే మనకి హ్యాండ్ పార్ట్ అనేది స్టిఫ్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనము చూడండి రెండో వైపు కూడా అయిపోయింది కదా, మనము సైడ్ జాయింట్స్ అనేది చేసేసుకుంటే మనకి ఈజీగా నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. చూడండి మనకి హ్యాండ్ పార్ట్ని ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసుకొని ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్తో మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలన్నమాట. చూడండి చివరి లూజు, అదేవిధంగా చంక దగ్గర లూజు ఇవన్నీ చూసుకుంటూ మనము కుట్టు అయితే వేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ కింది వైపు లూజ్ అనమాట. ఇది వచ్చేసి మనకి హుక్ పట్టీ కదా, హుక్ పట్టీ కింది వైపున ఉందండి. కింది వైపున చూసుకొని మనము చివరి వరకు కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా వేసాక ఎక్స్ట్రా క్లాత్ని అయితే నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత 3 కుట్లు వరకు సైడ్ని వేయాలండి. ఏంటంటే కస్టమర్కి బ్లౌజ్ అనేది టైట్ అయినప్పుడైనా సరే విప్పుకోవడానికి అయితే బాగుంటుంది అనమాట. చాలామంది ఈ విధంగా సైడ్ ఖర్చు అనేది ఎక్కువ పెట్టించుకొని ఈ విధంగా కుట్లు అనేది వేయించుకుంటారండి. ఏంటంటే వాళ్ళు ఆల్టర్నేషన్ అనేది చేయించుకోవడం కోసం ఖర్చు అనేది ఉండాలి కదా, కొంచెం బిర్రైనా లూజ్ అయినా, అందుకోసం అయితే ఈ విధంగా ఖర్చు అనేది పెట్టమని చెప్తూ ఉంటారనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి రెండో సైడ్ కూడా మనం ఈ విధంగా మెజర్మెంట్ అనేది చూసుకొని జాయింట్ అనేది చేసుకుంటే సరిపోతుందండి. లైనింగ్ బ్లౌజ్ అయినా సరే సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. కాకపోతే ఏంటంటే లైనింగ్ బ్లౌజ్కి ముందు మనము లైనింగ్ని ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోవడమే అనమాట. ఈ విధంగా అటాచ్ చేసుకుంటే స్టిచ్చింగ్ ప్రాసెస్ మొత్తం సేమ్ ఇదే విధంగా అయితే ఉంటుందండి. ఓకే, ఈ విధంగా రెండో వైపు కూడా ఈ విధంగా స్టిచ్లు అయితే వేసేసుకోవాలి.
ఇలా కుట్టుకున్న తర్వాత మనం ఆది బ్లౌజ్ తీసుకొని నడుము అనేది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. అంటే నడుము లూజ్ అనేది ఎంత ఉందో చూసుకొని మనకి ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ని, ఇది ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని వచ్చేసి బ్యాక్ సైడ్ మనము టక్స్లు అనేది వేసేసుకుంటే సరిపోతుంది. మనకి ఈజీగా నార్మల్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టేనండి. వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.